భద్రాద్రి రాముడి వైభవానికి ఎక్కడా లోటు రానికుండా కళ్యాణం చేశామన్నారు మంత్రి కొండా సురేఖ. భద్రాచలాన్ని 62 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మాడ వీధుల నిర్మాణం చేస్తున్నామని, ఆలయ ఆదాయాన్ని పెంచి పాలక మండలి ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారని, అలాగే ఉగాది నుంచి రేషన్లో సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తున్నామంటోన్న మంత్రి కొండా సురేఖతో మా కలీగ్ దేవి ఫేస్ టు ఫేస్. దేవాదాయ శాఖ మంత్రిగా మొదటిసారిగా అమ్మవారికి సీతారాముల కళ్యాణానికి విచ్చేశారు. లాస్ట్ టైం కూడా వచ్చాను కానీ ఎలక్షన్ కోడ్ ఉండిందమ్మా, నేను అధికారికంగా పాల్గొనలేదు. ఈసారి అధికారికంగా పాల్గొన్నాను. అది ముఖ్యమంత్రి గారు కూడా రావడం, ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, మరి అందరు జడ్జిలు వాళ్ళు వీళ్ళు వచ్చేసి వస్త్రాలు సమర్పించడం, రాముడు జరిపించుకుంటున్నాడు. ఆయన వైభవానికి ఎక్కడా కూడా లోటు లేకుండా అంగరంగ వైభవంగా ఆయన కళ్యాణం జరిపించుకుంటున్నాడు. దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఇంకా భక్తులను ఆకర్షించుకుంటా ఉన్నాడు. దానికి తోడు మేము చేయవలసింది కూడా ఉంటుంది. మేము కూడా 62 కోట్లు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్కి ఇచ్చాము, అదొకటి సెటిల్మెంట్ ఒకటి ఉంది. అది అయిపోతే ల్యాండ్ ఎక్వైర్ అయిపోతుంది. అప్పుడు మాడవీధుల నిర్మాణం చేసి కొంచెం స్పేషియస్గా చేస్తే భక్తుల రాక ఇంకా పెరుగుతుంది. ఇదే కాకుండా చుట్టుపక్కల కూడా మంచి పర్యాటక కేంద్రంగా చేయాలనేది మా లక్ష్యం. దాని ద్వారా మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది 6B టెంపుల్లో ఉంది. దీని ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా పాలక మండలి కూడా అప్లై అవుతుంది. ఏదైతే యాదగిరిగుట్టలో మేము పాలక మండలి జీవో తీసామో అది కూడా అప్లై అవుతుంది. ఆ దిశగా ముందుకు తీసుకెళ్లాలని మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మంది అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఆలయ అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం కొంత ఇనిషియేటివ్గా ముందు అడుగేస్తుంది. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 5 ఏళ్లలో భద్రాచల అభివృద్ధి జరుగుతుంది? తప్పకుండా అండి, 100%. ఎందుకంటే దేవాదాయ శాఖ నాకు వచ్చినప్పుడు నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటాయి, ప్రజలకు ఉంటాయి. అందరి ఆలోచనలు కలగలుపుకొని అందరినీ సంతృప్తి పరిచే విధంగా తప్పకుండా నాకు ఇప్పుడు ఏవైతే A1 టెంపుల్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా అభివృద్ధి చేస్తూ A2 టెంపుల్స్ కూడా A1 టెంపుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భద్రాచల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు ఈ శ్రీరామనవమి సందర్భంగా? అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అప్పుడు రాముడు ఏలిన రాజ్యాన్ని రామరాజ్యం అని ఎట్లా అన్నారో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏలుతున్న రాజ్యం కూడా రామరాజ్యమే. రామరాజ్యం ద్వారా ప్రజలకున్న కష్టాలను, నష్టాలను, మరి మారువేషాల్లో ఆ రోజుల్లో రాజులు ఏ విధంగా తెలుసుకొని వారు వాళ్ళకి సంక్షేమం చేసేవాళ్ళు, ఈరోజు ప్రజల మనసులో ఉన్నటువంటి బాధను గ్రహించి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి సన్నబియ్యం కూడా మొన్న ఉగాది నుంచి ప్రవేశపెట్టడం నిరుపేదల్లో అది ఒక నిలిచిపోయింది వాళ్ళ గుండెలో. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఆ సన్నబియ్యం ప్రభుత్వం ద్వారా ఉచితంగా వస్తాయి, తింటామన్న ఆలోచన రాలేదు. కానీ అది సాధించాము. అది సాధించామంటే ఇంకేదైనా కూడా సాధిస్తామన్న విశ్వాసం మాకుంది. ప్రజలు మా వెంట ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ప్రజలకు నిజమేంటో తెలుసు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా రేవంత్ రెడ్డి గారి వెనకాల మేమందరం కూడా నడుస్తాం.